హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేల పిండి ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. చాలా తేలిగ్గా ఒకరోజు ముందు రోజు ప్రిపేర్లో ఉంటే స్వామివారికి ఏకాదశి రోజున ఈజీగా అప్పటికప్పుడు పేలపిండి చేసి పెట్టొచ్చండి ప్రసాదంగా. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లు వేడయ్యాక ఒక కప్పు వరకు పచ్చ జొన్నలు వేయాలి. వేసి 10 నిమిషాల పాటు ఇలా నీళ్ళలోనే మరిగించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసి ఒక జల్లి గిన్నెలో వేసుకోవాల్సి ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, టైం పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ మాత్రమే ఇలా జొన్నల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల బాగా పేలాలనేది మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇలా జల్లిగిన్నెలో వేసుకొని మొత్తం అంతా కూడా చల్లగా అయ్యేదాకా అలాగే జల్లిగిన్నెలోనే ఈ జొన్నల్ని ఉంచుకోవాలి. తర్వాత ఒక మందపాటి కాటన్ క్లాత్లో ఈ జొన్నలు వేసి మంచిగా ఆరనిచ్చుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలండి. తడి అంతా కూడా పోయి పొడి పొడిగా అయ్యే వరకు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో అస్సలు పెట్టొద్దు, ఓన్లీ నీడకు మాత్రమే ఈ జొన్నలు ఆరాలి. చూసారా, పొడి పొడిగా ఎంత కూడా తడి అన్నది ఏమీ లేకుండా ఇలా మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ పైన ఇంకా నెక్స్ట్ డే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఇలా పలుచగా జొన్నల్ని పరుచుకోవాలి. కొన్ని ఇలా పలుచగా వేస్తూ హై ఫ్లేమ్లో మనం ఇలా వేయించుకోవాలన్నమాట. మూత పెట్టాలి. జొన్నలు అలా పరిచి మూత పెడితే చూసారా ఎంత బాగా పేలాలు చక్కగా వచ్చాయో మనకి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొన్ని మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే మనకి పేలాలన్నది రావు అండి. ఇలా పల్చగా వేసుకుంటూ కొన్ని వేస్తేనే వస్తాయన్నమాట, మంచిగా పువ్వుల్లాగా వస్తాయి. సో ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని పేలాలు తీసుకొని ఇందులో పుట్నాలు, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవద్దు, నాలుకకి అతుక్కపోతూ ఉంటుందన్నమాట. తిన్న తర్వాత మనకి గుడిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రవ్వలాగా ఉంటుంది మన జొన్న పేలాల ప్రసాదం. తర్వాత దీనికోసం స్వీట్ కోసం ఇంకా బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. స్వీట్కి తగినంత మనం బెల్లాన్ని తీసుకొని చక్కగా కలుపుకోవచ్చు అన్నమాట. కాకపోతే మనకి గడ్డలుగా పేలాల పిండిలో బెల్లం తగలకుండా ఉండడం కోసం ఇలా మిక్సీ పట్టాను. ఇలా మిక్సీ పట్టుకొని తగినంత మనం యాడ్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని పేలాల పిండికి అంతా కూడా మంచిగా పట్టేలాగా చేత్తో చక్కగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు అంతా కూడా బాగా పడుతుందండి. చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా మనకి పేలపిండి తయారైందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ తొలి ఏకాదశి రోజు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.